నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ హోంమంత్రి ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా రాయవరంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన మినీ మహానాడు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనిత. స్టీల్ ప్లాంట్ లో తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ దీక్ష చేపట్టిన ఏపీ పిసిసి అధ్యక్షురాలు. కూర్మన్నపాలెం వద్ద శిబిరంలో షర్మిల దీక్షను భగ్నం చేసిన పోలీసులు. నెలకొన్న ఉద్రిక్తత వాతావరణం. ప్రసిద్ధిగాంచిన ఆత్రేయపురం పూతరేకుల తయారీకి కల్తీ నెయ్యి వాడకంపై దాడులు చేపట్టిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. పలు పూతరేకులు తయారీ కేంద్రాలలో సుమారు 400 కేజీలు కల్తీ నెయ్యిని సీజ్ చేసిన తనిఖీల బృందం. రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత వైభవంగా శ్రీ వీరాంజనేయ స్వామి జయంతి వేడుకలు. పాయకరావుపేటలో హనుమాన్ జయంతి పురస్కరించుకుని శ్రీ 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 భక్తాంజనేయ ఆలయం వద్ద పోటెత్తిన భక్తులు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం అడ్డరోడ్డు వద్ద జిల్లా మినీ మహానాడు కార్యక్రమం హోంమంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కార్యక్రమానికి భారీగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. ఈ మినీ మహానాడుకు టీడీపీ అతిరథ మహారథులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర పార్టీ జెండాను ఆవిష్కరించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు విగ్రహానికి మాజీ ఎంపీ సీనియర్ నాయకుడు పబ్బల చలపతిరావు పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆపరేషన్ సింధూర్లో మరణించిన అమరవీరులకు ఈ మినీ మహానాడు కార్యక్రమంలో 1 నిమిషం మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి నాయకత్వం తెలుగుదేశం పార్టీకి ఉంది. ఈరోజు ఓటు సభ్యత్వాలు ఉన్నటువంటి ఏకైక పార్టీ ప్రపంచంలో ఉన్నది ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే సమర్థన చేస్తాం. ఆ సభ్యత్వం చాలా స్వచ్ఛందంగా మన సభ్యత్వం తీసుకున్నాం. మనందరం ఒకసారి గుర్తు చేసుకుని పెద్దలు చెప్పారు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, ఆవశ్యకత, ఆ రోజున కొన్ని సిద్ధాంతాల కోసం స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఏ ఆశయాలతో, ఏ సిద్ధాంతాలతో అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఈనాటి వరకు కూడా అదే సిద్ధాంతాలతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో భవిష్యత్ కార్యాచరణను తయారు చేసిన మన యువ నాయకుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో ఒక తిరుగులేనటువంటి శక్తిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిలబడతా ఉంది. ఒకసారి మనందరం కూడా ఆలోచన చేస్తే 44 సంవత్సరాల్లో అనేక ఆటంకాలు మనం చూసాం, అనేక కష్టాలు మనం చూసాం. కానీ ఎప్పుడు తెలుగు జాతి గౌరవం కోసం మాత్రమే పనిచేసిన తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నా, అధికారం లేకపోయినా ఆ రోజు ప్రజా సంక్షేమం కోసం కానీ, ప్రజా సమస్యల కోసం కానీ నిరంతరం నిలబడింది తెలుగుదేశం పార్టీ. ఇవాళ మనం చూసుకుంటే పార్టీని కూడా ఒక సంస్థాగతంగా నిర్మాణం చేస్తున్నాం. గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు ఏర్పాటు చేసుకుని గ్రామాల్లో తీర్మానాలు తీసుకుని ఆ తీర్మానాలను కూడా ప్రభుత్వం అమలు చేసినటువంటి ఒక సిద్ధాంతాలతో కూడుకున్నటువంటి పార్టీ, సంస్కృతితో కూడుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మన మీద అనేక కుట్రలు చేశారు. ఆనాడు అన్నగారిని మరి బట్టలు చేసినటువంటి పరిస్థితి ఉండి ప్రజలు కూడా చూడే మళ్ళీ తిరిగి అన్నగారి ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టినటువంటి సందర్భం. అలాగే ఈ రాష్ట్రాన్ని విడగొడితే తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయొచ్చని చెప్పి కాంగ్రెస్ పార్టీ కుట్రపడితే ఆ రోజున తెలుగు ప్రజల అండగా కాంగ్రెస్ పార్టీని ఆంధ్ర రాష్ట్రం లేకుండా మరి భూస్థాపితం చేసినటువంటి చరిత్ర ఒక ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఉంది. ఇవాళ మరి 2014-19లో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈ రాష్ట్రాన్ని ఆశీర్వదించిన తర్వాత ఎక్కడైతే 2019లో మనం అధికారం కోల్పోయినప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడున్నాయో అక్కడ నుంచి తప్పించి లాస్ట్ 5 సంవత్సరాలు ఒక కొబ్బరికాయ కొత్త పాపం కూడా పోవాలి. మళ్ళా తిరిగి 2024లో మీ అందరి ఇక్కడ
20,000 మందికి ఉద్యోగాలు కంపల్సరీ చెప్తారని నేను ఊరూరు అయినప్పుడు చాలా మంది ఆడవాళ్ళు నా దగ్గరికి వచ్చి అమ్మ నా బిడ్డకి ఉద్యోగం ఇవ్వు చాలు, మాకు ఇంకేం అక్కర్లేదు, చదువుకుని ఇంట్లో పిల్లలు ఉద్యోగాలు లేకుండా ఉండాలని చెప్పిన తర్వాత డెఫినెట్ గా ఇవ్వాలి అని చెప్పి 60,000 మంది ఉద్యోగాలకు టార్గెట్ పెడితే గౌరవ చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఈ రోజు మన నియోజకవర్గంలోనే దగ్గర దగ్గర 1,00,000 ఉద్యోగాలు ఇవ్వడానికి సరిపడా పరిశ్రమలన్నీ ఇక్కడ రాబోయేందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాలి. గౌరవ చంద్రబాబు నాయుడు గారికి బల్కులకు సంబంధించిన ఫ్యాక్టరీ కానీ, ఆక్సిజన్ స్టీల్ ఫ్యాక్టరీ కానీ, ట్రాక్టర్ పోర్ట్ కానీ, ఇంకా వాతావరణం అనుకూలిస్తే ఒక ఎయిర్పోర్ట్ కూడా వచ్చే పరిస్థితులు మన నియోజకవర్గంలో ఉండే పరిస్థితులు. మన నియోజకవర్గంలో ఉన్న బ్యూటీనెస్ ఏంటంటే 32 కిలోమీటర్ల సీ కోస్ట్ ఉంది, సముద్ర తీరం ఉంది, ఇటువైపు చూస్తే అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. నేను ఒకటే అనుకున్నా, కోటగుంట్ల మండలానికి ఏదైతే చేయాలి అనుకున్నా అదే కోటగుంట్ల మండలానికి ఈరోజు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ని కూడా ప్రపోజల్ పెట్టి ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారిని అడిగి ఆ మండలానికి కూడా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తీసుకొచ్చి అక్కడ యువతకి కూడా అక్కడ రైతులకి కూడా ఉపాధి కల్పించే ఏర్పాటు చేయాలి. ఎందుకు ఇవన్నీ అంటే పాయకపేట నియోజకవర్గం అంటేనే తెలుగుదేశం పార్టీకి నంచుకోవడం. ఎలాంటి నంచుకోవడం అంటే 2004లో పెద్ద ఊపు మాకు రాజశేఖర్ గారు ఊపుకున్నప్పటికీ కూడా ఆ టైంలో కూడా చెయ్యని వెంకటరావు గారు అప్పుడు స్మరించుకోవాలి. అప్పుడు పార్టీలు మారిపోయినా కూడా అప్పుడు ఆ వ్యక్తిని ఇక్కడ ఎమ్మెల్యేగా మంచి మెజారిటీలో గెలిపించారు. తర్వాత అందుకోసం కృతజ్ఞతలో లేకుండా బయటకు వెళ్ళి ఒకటి పక్కన పెట్టారు. కానీ ఎందుకంటే ఇప్పటికీ కూడా నాకేం చేశారు, నాకేం జరిగింది అని ఈ నియోజకవర్గంలో ఎవరు గుర్తించారు. అమ్మ మా ఊరికి ఏం చేసావు, మాకేం చేసావు అన్న పరిస్థితి ఉంటుంది తప్ప ఏ రోజు కూడా విశాఖలో తొలగించిన 2,000 మంది కాంట్రాక్టు కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ చేపట్టిన ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. కూర్మన్నపాలెం ధర్నా శిబిరంలో షర్మిల దీక్షకు దిగారు. అయితే పోలీసులు రాత్రి సమయంలో ఆమెను శిబిరం నుంచి తరలించారు. దీన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ శ్రేణులు స్టీల్ ప్లాంట్ కార్మికులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆత్రేయపురం పేరు చెప్పగానే మొదటిగా గుర్తొచ్చేది పూతరేకులు. అటువంటి పూతరేకుల్లో నెయ్యికి బదులు కల్తీ నెయ్యి వాడుతున్నట్టు ఫిర్యాదులు అందడంతో గతంలో అధికారులు దాడులు చేసి సుమారు 400 కేజీలు కల్తీ నెయ్యి పట్టుకోవడం జరిగింది. ఈ రోజు ఉదయం ఆత్రేయపురం లక్ష్మీ డ్రై ఫ్రూట్ షాప్ లో కల్తీ నెయ్యి ఉన్నట్టు స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు దాడి చేసి సుమారు 80 కేజీల కల్తీ నెయ్యి పట్టుకుని ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇప్పటికైనా అధికారులు కఠిన చర్యలు తీసుకుని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పూతరేకుల తయారీలో కల్తీ నెయ్యి అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆత్రేయపురంలో నిన్న రెవెన్యూ వాళ్ళు, పోలీసు వాళ్ళు అందిన సమాచారం ప్రకారంగా నెయ్యి కల్తీ జరుగుతుందని సమాచారం ఇచ్చినారు. ఆ సమాచారం నిమిత్తం మేము ఇక్కడ వాళ్ళు పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేశారు. 66 నెయ్యి ప్యాకెట్లు వితౌట్ లేబులింగ్ ఉంది. ఒక 35 అదీరా బ్రాండ్ నెయ్యి ఒకటి ఉంది. దాన్ని ఇక్కడ పోలీస్ స్టేషన్లో సీజ్ చేసి వాళ్ళు పెట్టి ఉన్నారు. దాన్ని అనాలిసిస్ నిమిత్తం మేము శాంపిల్ తీసి స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపిస్తాము. ఆ రిపోర్ట్ అనాలిసిస్ నిమిత్తము వచ్చిన ఫలితాల నిమిత్తం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కేజీలు వితౌట్ లేబులింగ్ ఉందండి. 35 కేజీలు విత్ అదీరా బ్రాండ్ ఉంది. మొత్తం 101 కేజీలు ఉంది.
హిందూ బంధువులంతా ఐక్యతా దిశగా సాగుతూ భక్తి పారవస్యంతో హనుమాన్ శోభయాత్ర నిర్వహించారు. పెద్దాపురం పట్టణమంతా హనుమంతుని నామస్మరణతో నిండిపోయింది. పెద్దాపురం పట్టణ పరిసర ప్రాంతాలకు పలు ధార్మిక ఆధ్యాత్మిక సంఘాల ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి పురస్కరించుకుని పెద్దాపురం పుర వీధుల గుండా హనుమాన్ శోభయాత్ర పేరిట భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్టీలు, కులాలు, వర్గాలకు అతీతంగా అన్న వర్గాల ప్రజలు హిందూ ఐక్యత చాటుతూ భారీ బైక్ ర్యాలీ చేశారు. డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, పెద్దాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, మట్టే శ్రీనివాసరావు, ఎంపీడీఓ శ్రీ లలిత, కుంచే చిన్నబాబు, ఎస్ఐ మౌనిక, సాధు ప్రసాద్, వర్మేంద్ర స్వామీజీ, మాతాజీ, బిక్కిన సాయి, కండవిల్లి సూర్యనారాయణతో పాటు పట్టణ ప్రముఖులు, ధార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు, మహిళా భక్తులు వేలాదిగా పాల్గొని విజయవంతం చేశారు. పెద్దలందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు. అలాగే వేదిక ముందున్న మీ అందరికీ కూడా నా ధన్యవాదాలండి. మనం హిందూ ధర్మాన్ని కాపాడటం మన అందరి కర్తవ్యం. ఎందుకంటే అనేక రకాల ఇబ్బందులు మనం పడతా ఉన్నాం. అవన్నీ కూడా మనం ఛేదించుకుని ముందుకు వెళ్ళాలంటే అందరం కూడా ఒక తాటి మీదకి వచ్చి ప్రతి ఒక్క హిందువు కూడా ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొని చక్కగా ప్రతి కార్యక్రమంలో మనం అందరం సమిష్టిగా కృషి చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాముల వారి గురించి నేను రామకృష్ణ పరమహంస భక్తురాల్ని, ఫాలోవర్ని. ఎక్కువ కొన్ని సంవత్సరాల పాటు ఆయన గురించి ఉన్నాను. అంటే నాకు ఇక్కడ అవకాశం కలిగింది అంటే ఆ భగవంతుడి దయ వల్లే నేను ఈరోజు ఇక్కడికి రాగలిగి మీ అందరితో పాటు ఉండగలిగాను. ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇలాంటి స్వామీజీలని వాళ్ళని మనం చూడలేము. అది ఎంతో జన్మ అదృష్టం ఉండాలి. అలా ఉందామనుకున్నా నాకు ఆ భగవంతుడు అవకాశం ఇవ్వలేకపోయాడు. సో ఈ సందర్భంగా మీ అందరితో కలిసి, అలాగే సూర్యనారాయణ గారు చెప్పారు, ఆయన మాజీ ఎంపీడీఓ గారు, అలాగే ఎక్స్ ఎంపీడీఓ, అయితే ఆయన చెప్పారు ప్రతి విలేజ్, ప్రతి టెంపుల్లో కూడా ఆధ్యాత్మికతను గురించి చెప్పాలి. భక్తిగా దేవుని దండం పెట్టుకుని వెళ్ళిపోయే కార్యక్రమం కాకుండా కాసేపు ఉండి మన యొక్క రామతత్వాన్ని గురించి నేను చిన్నప్పుడు వినేదాన్ని. 21 years అప్పుడు రామకృష్ణ మిషన్ లో ఆధ్యాత్మిక రామాయణాన్ని చెప్పేవాళ్ళు. అక్కడ ప్రతి సాటర్డే ఉండేది, రామకృష్ణ మిషన్ లో వినేవాళ్ళం. అలాగా ఆధ్యాత్మిక రామాయణాన్ని ప్రస్తుత సమాజానికి అన్వయిస్తూ ప్రతి టెంపుల్లో కూడా చెప్పే కార్యక్రమం అనేది జరిగితే అసలైన హిందూ తత్వం ఏంటన్నది అందరికీ కూడా వంటపడుతుందండి. ఆ కార్యక్రమానికి మీరందరూ కూడా పూనుకుని అలాంటి అవకాశాన్ని ఆ ప్రజలందరికీ కూడా ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి స్వామిజీలకి పాదాబంధనాలు తెలియజేసుకుంటూ నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఎప్పుడైనా సరే ఇక్కడ పెద్దాపురం సంబంధించి చాలా చక్కటి కార్యక్రమాలు, హిందూ కార్యక్రమాలు అవనివ్వండి, హిందూ ధర్మాన్ని పోషిస్తూ హిందూ ధర్మాన్ని రక్షిస్తూ చేస్తున్నటువంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పెద్దలందరూ పైన ఉన్నారు. ఒక చిన్న విన్నపం అండి. ఒక మనిషి ఊపిలో పడిపోతే అతని భవిష్యత్తు ఏంటంటే ముందు ఊపి నుంచి బయటకు రావడం అండి, తర్వాత ఏదైనా భవిష్యత్తు ఏం చేస్తాం ఏంటి అనేది. ఇలాంటి సందర్భంలోని మన సంఘంలో కొన్ని ఈ కార్యక్రమాలు చేసేటువంటి విషయంలోని కొన్ని విభేదాలు రావడం, ఆ విభేదాలు రావడంలో వ్యక్తిగతంగా మాట్లాడుకోవడం ఇవన్నీ జరుగుతుందండి. మీలాంటి పెద్దలందరూ కూడా ముఖ్యంగా ఊపి నుంచి బయటకు రావడం అనేది నేను అదే చెప్తున్నానండి. అందరూ ఐక్యమై కూర్చుంటే ఖచ్చితంగా కూడా హిందూ ధర్మాన్ని రక్షించేటువంటి స్థితి ఉంటుంది. అలాంటి సందర్భంలో ఆ విభేదాన్ని పక్కన పెట్టడానికి మీలాంటి పెద్దలందరూ కూడా సహకరించి అందరినీ కూర్చోబెట్టి ఏకతాటిపైన ఏ కార్యక్రమం అయినా చేసేటువంటి పరిస్థితి అందరికీ కల్పించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, బలో శ్రీరామచంద్రమూర్తికి జై, జై హనుమాన్, జై జై శ్రీరామ్, జై. ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది ఈ భారతదేశాన్ని కాపాడండి. ఈ భూమి చాలా కృషి సమ్మతమైనటువంటిది. దేహం కాదు, దేహం లోపల ఉండేటువంటి ఆత్మతత్వాన్ని, విజ్ఞానాన్ని పంచేటువంటి భూమి అని చెప్పి మనకు అందించారు ఋషులందరూ కూడా. కానీ ఈరోజు మనం సామాన్యమైనటువంటి విశేషాలతో ఈ వేద భూమి మీద దృష్టి పెట్టలేకపోతూ ఉన్నాం. అంచేత రామచంద్ర ప్రభువుల వారు భూతలం మీద నడిచినటువంటి భారతదేశం, ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నప్పటికీ ఆ దేశాలన్నీ కూడా కేవలం భుజించుటి యందు, నిద్రించటి యందు, సుఖించటి యందు ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా ఉండొచ్చు. కానీ నువ్వెవరు, ఎందుకు అమ్మ కడుపులో నువ్వు ప్రవేశించావు, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు అంటే మాత్రం
సమాధానం భారతదేశం రావాల్సిందే. అంచేత అంత ఆత్మవిజ్ఞానాన్ని తెలియజేసేటువంటి ఏకైక దేశం భారతదేశం. కానీ ఈరోజు భారతదేశాన్ని పూర్తిగా సమూలంగా లేపేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి సబ్బవరం మండలంలోని రావాలమ్మపాలెం గ్రామంలో ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ అధినేత సీనియర్ రాజకీయ నాయకులు చొక్కాకుల వెంకట్రావు ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా చొక్కాకుల వెంకట్రావు వారి సతీమణి మాజీ ఎంపీటీసీ చొక్కాకుల లక్ష్మీ దంపతులు, గ్రామ సర్పంచ్ సబ్బవరపు నారాయణమూర్తి, మాజీ ఎంపీపీ సబ్బవరపు ముత్యాల నాయుడు, మాజీ వైస్ ఎంపీపీ చొక్కాకుల గోవింద్ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకలలో భాగంగా మండల స్థాయిలో కోలాటం పోటీలు నిర్వహించి విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. అనంతరం భారీ అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంజనేయ స్వామి తమ ఇష్ట దైవమని, తమ కుటుంబ అభివృద్ధిలోనూ సంక్షేమంలోనూ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉన్నాయని, తమ కుటుంబ సభ్యులందరూ ఆంజనేయ స్వామిని కుల దైవంగా పూజిస్తారని తెలిపారు. ప్రతి ఏటా గ్రామ ప్రజల ప్రోత్సాహంతో అంగరంగ వైభవంగా హనుమాన్ జయంతి నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సబ్బవరపు దేముడు బాబు, రొంగలి దేముడు, గొంప రమణ, సబ్బవరపు రామునాయుడు, చొక్కాకుల వెంకట్రావు, యువసేన తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకత ఏమిటంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు సుమారు 8 టీములు ఈ కోలాటంలో మరి చిరతలనే కోలాటంలో పాల్గొనడం ఈ తాలూకా సంవత్సరం ప్రత్యేకత. మరి చాలా చూసాం మనం బయట, చాలా అంగరంగ వైభవంగా ఆ స్వామివారి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మరి ప్రతి సంవత్సరం ఇలాగే మరి జరిపించాలని, ఇంత రంగరంగంగా జరిపించాలని మరి ఆ భగవంతుడు నిత్య చిరంజీవుడైనటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారు మా గ్రామానికే కాదు మరి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలందరికీ కూడా ఆయన తాలూకా దివ్య ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ ఈ గ్రామాన్ని మరి అన్ని విధాలుగా మరి మా గ్రామ దేవత అయినటువంటి ముత్యాలమ్మ తల్లి కానీ, అలాగే ఆ శ్రీ ఆంజనేయ స్వామి వారు కానీ మరి అన్ని విధాలుగా రక్షించాలని చెప్పేసి, అన్ని విధాల పాడి పంటలతో కులదేవగాలని చెప్పేసి ఆ స్వామివారు కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. 22వ సంవత్సరం నాకు సుమారు ఈరోజు నాకు 57 వస్తూ ఉన్నది. 57 సంవత్సరాలు సుమారు మరి 35 ఏళ్ల నుంచి నేను చిరంజీవిని కొలుస్తా, ఈ తాలూకా చిరంజీవుడైనటువంటి ఆంజనేయ స్వామిని కొలుస్తూ ఉన్నాను. ఎప్పుడు మా తాలూకా ఇంట్లో కానీ అలాగే మా కారులో కానీ మరి ఆ చిరంజీవుడు లేకుండా మరి ఎప్పుడూ కూడా మేము ఉండం. ఎందుకంటే నా కారులో ముందు భాగాన్ని కానీ లోన కానీ వెనక భాగాన్ని కానీ ఆంజనేయ స్వామి ఎప్పుడు కూడా నాతో ఉంటారు. అందుకే నేను సెంటిమెంటల్గా నేను ఈ ఆంజనేయ స్వామిని కొలుస్తూ, కొలవడమే కాదు ఆయన దివ్య ఆశీస్సులతో మేమింత స్థాయికి ఎదగడానికి కారణం కూడా ఆ చిరంజీవుడు శ్రీ ఆంజనేయ స్వామి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. చిరంజీవుడు శ్రీ ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా అంతకాపల్లి పంచాయతీలో మరి రావులమ్మపాలెం గ్రామంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా శ్రీ ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా మరి ఈ గ్రామంలో జరుగుతూ ఉన్నాయి. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మా అంతకాపల్లి పంచాయతీ ప్రథమ పౌరులు శ్రీ సబ్బవరపు నారాయణమూర్తి గారు, అలాగే మరి మాజీ ఎంపీపీ సబ్బవరపు మరి ముత్యాల నాయుడు గారు, అలాగే మా సతీమణి గారు చొక్కాకు లక్ష్మి గారు, ఎంపీటీసీ చొక్కాకు గోవింద, అలాగే మరి ఎక్స్ సర్పంచ్ అయినటువంటి సబ్బవరపు దేవుడు బాబు గారు, మరి సబ్బవరపు రామనాయుడు గారు, అలాగే మేడపేట బయటపల్లి గారు, అలాగే నరసింహరావు గారు, అనేక గ్రామ పెద్దలందరూ కూడా ఈ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మరి ఈరోజు అన్న సంతర్పణ కూడా మరి చాలా మందికి ఇక్కడ మరి పెడతా.
వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో 38 లక్షల రూపాయలతో నిర్మించనున్న రథం షెడ్డు శంకుస్థాపనకు విచ్చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు రావులపాలెం తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే బండారు సత్యనందరావు ఘన స్వాగతం పలికారు. మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి ఎమ్మెల్యే బండారు సత్యనందరావు వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే బండారు సత్యనందరావు ఆధ్వర్యంలో ఆలయ డిప్యూటీ కమిషన్ నల్లం సూర్య చక్రధర్రావు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వాడపల్లి గుడి రథం షెడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, రేపే దేవాదాయ శాఖ కమిషనర్ తో ప్రాథమిక సమావేశం ఏర్పాటు చేసి ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అమలు చేసేందుకు ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని చాలా సార్లు అనుకున్నా ఈ రోజు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం దర్శించుకునే అవకాశం కలిసింది. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇప్పుడు 18వ శతాబ్దంలో వెలిసినటువంటి స్వామివారు. కానీ ఈ మధ్యకాలంలో ఈ స్వామికి చాలా ప్రసిద్ధి, పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఈ మధ్యకాలంలో క్యాబినెట్ లో కూడా ఈ ఆలయం గురించి, ఈ ఆలయ అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చర్చకొచ్చిందంటే ఈ ఆలయానికి ఎంత ప్రాచుర్యత ఉందో మనందరం కూడా తెలుసుకోవాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది. ఇంతవరకు ఒక 5-6 దేవాలయాలు, ప్రసిద్ధి దేవాలయాలు ఉన్నాయి. అటు సింహాచలం సింహాద్రి అప్పన్న కానీ, ఇటు అన్నవరం సత్యనారాయణ స్వామి కానీ, బెజవాడలో వెలిసినటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారు కానీ, తిరుమలలో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కానీ, అటు కాణిపాకం శ్రీ గణపతి కానీ, ఇటువంటి 5-6 దేవాలయాలు, శ్రీశైలం మల్లికార్జున స్వామి కానీ, ఒక 6-7 దేవాలయాలు, ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అదృష్టం ఏమిటంటే మన వాడపల్లిలో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా ఆ 6-7 దేవాలయ సరస్సుల్లో చేరడం చాలా ఆనందం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది. రేపే కమిషనర్ గారు వచ్చి ఒక ప్రాథమిక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేయాలి. తయారు చేసి ఇక్కడ స్థలం కూడా ఉంది. భక్తులు విపరీతంగా ఒక నమ్మకం, వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి 7 శనివారాలు వెళ్ళిసారంతా 7 ప్రదక్షిణలు చేస్తే కోరిన ప్రతి కోరిక తీరుతుందని చెప్పి వాడవాడలా ప్రతి మనిషికి ఇది చేరువైంది. కాబట్టి విపరీతంగా భక్తులు తాకిడి పెరిగింది. దానికి కావలసినటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలు వచ్చిన వాళ్ళకి వసతి కానీ, అదేవిధంగా ఇక్కడ మిగతా సౌకర్యాలన్నీ కూడా సమకూర్చడానికి మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేసి తప్పనిసరిగా ఈ ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఆలయ కమిటీలు కూడా ఈ మధ్యనే నోటిఫికేషన్ ఇచ్చాం. 3 కేటగిరీల్లో ఉన్నాయి. ముందు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఏసీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమిటీలన్నింటికీ నోటిఫికేషన్ ఇచ్చి ఒక వారం 10 రోజుల్లోనే అవన్నీ పూర్తి చేసి నెక్స్ట్ ఫేజ్లో ఈ మధ్యన మీరు చాలామంది అనుకోవచ్చు చాలా రోజులైంది మా ఆలయానికి మరి ధర్మకర్తలు మండలేయడం లేదని. ఇది ప్రముఖ దేవాలయాల సరస్సును చేరింది కాబట్టి ఇది తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గారి సహకారంతో తొందరగానే దీనికి కమిటీ కూడా వేసి ఇంకా దీన్ని అభివృద్ధి చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో వీరాంజనేయ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఆంజనేయ పుత్రునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తజనం వీరాంజనేయ ఆలయాల వద్ద స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తులు. ఈ మేరకు పట్టణ లింగాల కాలనీలోని వెలసిన శ్రీ 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 భక్తాంజనేయ ఆలయం వద్ద ఆలయ ధర్మకర్త గెడ్డమూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో స్వామివారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గెడ్డం బుజ్జి పాల్గొని భక్తాంజనేయుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
చేశారు. అదేవిధంగా నర్సీపట్నం జంక్షన్ వద్ద గల ఆలయంలో ప్రత్యేక నిర్వహించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు బిఎస్ నారాయణ, బోండావర, భూసాల సుబ్బారావు మరియు జనసేన పట్టణ అధ్యక్షులు ఆచంట దొర, జక్కన్న దొర, కర్రి బాబురావు, శివలంక నాగమల్లి, జనసేన వీర మహిళలు తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గడ్డం బుజ్జి మీడియాతో మాట్లాడారు. వరదల నాగబాబు గారు చేతుల మీద ఓపెన్ అయిన ఆంజనేయ స్వామి విగ్రహం ఈ రోజు దాకా కూడా ఈ కాలనీ వాసులందరూ కూడా సంబరాన్ని రోజు ప్రతి సంవత్సరం కూడా చాలా గొప్పగా అన్నదాన కార్యక్రమం అన్నీ జరిపి చాలా గొప్పగా చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇలాంటి పండుగలు ఎన్నో చేసుకోవాలని నాగబాబు గారు ఓపెన్ చేసిన విగ్రహం కాబట్టి ఇది ఆంజనేయ స్వామి విగ్రహం కాబట్టి అందరూ కూడా పాల్పంచే మంచి కార్యక్రమాలు చేయాలని సభాముఖంగా ఈ కాలనీ వాసులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయనీయమని ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు, కొనిదెల పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు హామీ ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కనీసం మాట్లాడటం లేదని కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాదేపల్లి సత్యానందరావు ఆరోపించారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన మాదేపల్లి సత్యానందరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీయే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. 2019-24 మధ్య విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఎన్నో సూక్తులు చెప్పి ఉన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎక్కడికి తరలిపోదు, గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంటుందని చెప్పి ఉన్నారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ గురించి పట్టించుకునే దాఖలాలు లేవు. అదే స్టీల్ ప్లాంట్ గురించి నా చిన్నతనంలో విద్యాభ్యాసం చేసే టైంలో కూడా ఎంతో ధర్నాలు నిర్వహించి ఆ టైంలో ఎందరో రక్త తర్పణ చేసి సాధించుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంటు ఈరోజు ఎవరికో ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడం అంటే చాలా అన్యాయం. ఇది అంటే ప్రతిపక్షం అంటూ ఉంటే కాంగ్రెస్ పార్టీయే ఉంది రాష్ట్రంలోని. మిగతా పార్టీలన్నీ ఏకమైపోయి పరిపాలన పేరుకే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పార్టీ, కానీ వీళ్ళంతా కేంద్ర ప్రభుత్వంలోని భారతీయ జనతా పార్టీ అనుసరించే వాళ్ళ పరిపాలన చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ గట్టిగా కలవ చేసుకుని ఉంటే స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదు. కానీ వారు ఎటువంటి స్పందన లేదు. కానీ నేను మీ ద్వారా కోరేది ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా కలవ చేసుకుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రైవేటీకరణ జరగకుండా ఆపు చేయగలుగుతారని నేను నమ్ముతూ మీ అందరికీ నమస్కారాలు. రేషన్ వాహనాలను రద్దు చేసి మళ్లీ చౌక ధరల దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేయాలన్న నిర్ణయంపై రేషన్ డీలర్ల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు విశాఖలో సంఘం నాయకులు కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తూ నగరంలో ఆర్కే బీచ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహం వద్ద సంఘం నాయకులు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం డోర్ డెలివరీ పేరుతో అనాలోచితంగా తెచ్చిన రేషన్ వాహనాల వల్ల ఆర్థిక భారంతో పాటు అనేక సమస్యలు ఎదుర్కొన్నామని, ఇప్పుడు వాటిని రద్దు చేసి తిరిగి రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ చేయాలనే నిర్ణయం తమకెంతో భరోసాను కల్పించిందని అన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాము. అలాగే ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా దానికి ముందు సహకరించి వాళ్ళు ఏ రకమైన సామాన్లు వచ్చి మాకు అందించమన్న చట్టబద్ధంగా మేము వాళ్ళకి కట్టుబడి ఉంది. అన్ని రకాలుగా సహకరించి ప్రజలకు అందుబాటులో ఉంది. ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు కూడా అలవాటు షాపులు తెరిపించాము. ఇప్పుడు కూడా ప్రజలకు ఉదయం నుండి సాయంకాలం కూడా షాపులు తెరిపించి అదే అందుబాటులో ప్రజలకు ఉంది. ప్రజలు ఈరోజు ఎప్పుడు వస్తారని ఎదురు చూసేవారు. కానీ ప్రజలు ఎప్పుడు వస్తారని మేము ఎదురు చూడడానికి మేము ముందుకుంటాము. అలాగే మాకు కూడా ప్రభుత్వం మా యొక్క ఉనికిని కోల్పోకుండా మమ్మల్ని గతంలో మేము ఏదైతే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో ఈ విద్యుత్ తుఫానని, అలాగే కరోనాని, ఇవన్నీ వచ్చినప్పుడు మేము ఏ రకమైతే సహకారాలు చేస్తామో అదే సహకారాలు ప్రభుత్వం ఏంటంటే చర్యలు చేపట్టినా వాళ్ళు కట్టుబడి ఆ చర్యలు దగ్గరుండి మేము చూసుకొని అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ ఎటువంటి మాట రాకుండా మేము కాపాడుకొని ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చి మేము ఆడుకుంటాం. ప్రభుత్వం కూడా ఒకసారి ఏదైతే ఈ రకంగా మాకు
ఈ రోజు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి 29,796 మంది డీలర్లు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారండి. ఈ సంతోషంలో మాకు ఈ ఉపకారం గురించి మేము అందరూ కూడా ఈ రోజు పాలాభిషేకం చేయడం జరిగిందండి. ఇది మేము అందరం కూడా కూటమి ప్రభుత్వానికి ఎంతో కూడా కృతజ్ఞతగా ఉంటామండి. ప్రభుత్వానికి కూడా చాలా మంచి పేరు తీసుకొచ్చి మేము చాలా కష్టపడి చేస్తామనేసి మీకు మరోసారి ఈ సభాముఖంగా కూడా మేము తెలియపరచుకుంటున్నాం. మేము డీలర్ గా ఉనికి కోల్పోయామండి. మేము ఓన్లీ స్టాకిస్ట్ గా ఉన్నామండి. ఈ రోజు మేమే డీలర్లు, మేమే స్టాకిస్టులు, మేమే డిస్ట్రిబ్యూటర్ అంతా మేమే కాబట్టి మాకు మా ఉనికిని కాపాడడానికి ఈ గవర్నమెంట్ మంచి డిసిషన్ తీసుకు అవకాశం ఇచ్చిందండి. దాన్ని తప్పకుండా కూడా మేము ఈరోజు చిరుధాన్యాలు అలాగే సోప్స్ సెంట్రల్ గవర్నమెంట్ దీంతో సోప్స్ చిరుధాన్యాలు అన్ని కూడా కిరాణా షాపుల్లాగా నా చేత తక్కువ రేట్లకు అందిస్తామని చెప్పేసి మినిస్టర్ గారు చెప్పడం జరిగిందండి. ఇవి ఆల్రెడీ మేము ఇంతకుముందు చేసేవాళ్ళమండి. గృహమిత్ర అని ఇంకోటి కూడా చేసేవాళ్ళండి. మేము అందరం కూడా అన్ని రకాల ఐటమ్స్ చాలా తక్కువ రేట్లకి అమ్మేవాళ్ళం. మా దగ్గరికి కార్డు హోల్డర్లు వచ్చేవారు, సరుకులు పట్టుకెళ్ళేవారు, చేసేవారు. చాలా నాణ్యమైన సరుకులు తక్కువ ధరకు అమ్మేవాళ్ళం అండి. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో ఏపీ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్, విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. సబ్బవరం మండల కేంద్రం నుంచి ఇరువాడ జంక్షన్ వరకు జరిగిన ఈ ర్యాలీలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని దేశం కోసం పోరాడిన వీర జవాన్లకు జోహార్లు అర్పించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులైన టీడీపీ జిల్లా అధ్యక్షులు తాతయ్య బాబు, గండి బాబ్జీ ప్రసంగిస్తూ దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ల రుణం భారతీయులు తీర్చుకోలేనిదని నివాళులర్పించారు. దానికి వ్యతిరేకంగా మన భారతదేశం పాకిస్తాన్ మీద మరి ఒక ఆపరేషన్ బ్రహ్మాండంగా వాళ్ళ స్థావరాలు వాటికి దెబ్బతింది. నిజమే యాక్చువల్గా మనం యుద్ధం జరుగుతూ అనుకున్నాం. ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో మోడీ గారు మా నాయుడు చంద్రబాబు నాయుడు గారు మిగతా నాయకులు అందరూ కూడా ఆలోచించి ఈ పరిస్థితుల్లో ఈ మాత్రం బుద్ధి పెట్టాం చాలా గొప్ప ఉద్దేశంతో ఎట్లా నాటి ఎవరైతే అమరులయ్యారో సివిలియన్స్ కానీ సైనికులు కానీ వాళ్ళందరూ కూడా మనందరూ నివాళులర్పించాల్సిన బాధ్యత మనం ఉంది కాబట్టి వాళ్ళ గౌరవాలతో మనం ఈరోజు ఈ ఆపరేషన్ సింధూరు ర్యాలీ కార్యక్రమాన్ని చేసినందుకు అందరికీ ప్రజలకి పేరుగా నమస్కారం తెలియజేసుకుంటే మరి ఎప్పుడు కూడా మనం వెళ్ళవేళ ఈ దేశానికి సపోర్ట్ గా ఉండాలి, సైన్యానికి సపోర్ట్ గా ఉండాలి. మనం ఎప్పుడు కూడా మన యొక్క సైన్యం యొక్క ప్రతి ఒక్కరికి గౌరవం ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు పెద్దలు మన జిల్లా అధ్యక్షులు సోదరులు గారు ఇచ్చేశారు. విద్యార్థులుగా వారి యొక్క సందర్భాన్ని ముగించి మనం ఈ కార్యక్రమానికి కోర్టు చేసుకుని ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సైనికుల శక్తి బలాలను ప్రపంచానికి తెలియజేశారని, భారతదేశ సైనికుల త్యాగాలను మరువలేమని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసు, కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి గండి కొండలరావు కొనియాడారు. భారతదేశ సైనికులకు మద్దతుగా పిఠాపురం పట్టణంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ముందుగా మాజీ సైనికులకు మరెడ్డి శ్రీనివాస్, బిక్కిన విశ్వేశ్వరరావు, గండి కొండలరావు చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. అనంతరం తిరంగా ర్యాలీ నిర్వహించారు. పిఠాపురం పాదగయ క్షేత్రం నుండి మొదలైన ఈ తిరంగా ర్యాలీ కోటగుంభం సెంటర్ మీదుగా ఉప్పాడ సెంటర్ వరకు కొనసాగింది. దారి పొడవునా జై భారత్ నాదాలతో మారుమ్రోగింది. ఈ సందర్భంగా మరెడ్డి శ్రీనివాస్, బిక్కిన విశ్వేశ్వరరావు, గండి కొండలరావు, దాట్ల సూర్యనారాయణరాజు, జవ్వాది ఈశ్వరుడు, దుపా వెంకటేశ్వరరావు, చెల్లుబోయిన సతీష్ మీడియాతో మాట్లాడారు. ఏదైతే ఏప్రిల్ 22న పెహల్గాంలో వాళ్ళ భర్తల్ని భార్యల ముందు మతం ఎంచి చంపి మీ మోడీకి చెప్పుకోండి అన్నారో దానికి దీటుగా హిందువులు సింధూరాన్ని ఎంతో ప్రాణప్రదంగా భావిస్తారు మహిళలు. అటువంటి ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లో 23 నిమిషాల్లో 9 స్థావరాలని 100కు పైగా తీవ్రవాదుల్ని మట్టిపెట్టడం నరేంద్ర మోడీ గారి యొక్క వ్యూహానికి చెప్పుకోవచ్చు, కొనియాడచ్చు.
ఏదైతే పాకిస్తాన్ను మళ్ళీ మన సాధారణ పౌరుల మీద అది యుద్ధం చేసిందో దానికి ధీటుగా పాకిస్తాన్ యొక్క స్థావరాలని నేలమట్టం చేయటం, ప్రపంచానికి మన భారతదేశ శక్తిని చాటి చెప్పడం జరిగింది. ఈ రోజున ప్రతి భారతీయుడు మోడీ వెనకాల ఉంటారని, ప్రపంచంలో భారతదేశం ఎంతో పేరు సంపాదించిందని మనం చేసుకుంటూ భారత్ మాతాకి. హిందువులు ఓన్లీ మట్టి పెట్టిన మూలాలు ఏమంటే అది నరేంద్ర మోడీకి చెప్పుకోమన్నాం. నరేంద్ర మోడీ చెప్పుకోవడంలో ఉంటే ఒక సింహానికి అడుగులో చెప్పేలా ఉంటే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుందని మనకు తెలియదు. కానీ నరేంద్ర మోడీ గారు వ్యూహం ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టి ఇద్దరు మహిళా కమాండర్లకు ఏంటంటే ఆర్మీ నుంచి ఏంటంటే సోవియట్ యూనియన్, తర్వాత ఏంటంటే ఎయిర్ వింగ్ నుంచి వింగ్ కమాండర్ ఏంటంటే భూమికా సింగ్ని నియమించి ఒక రాత్రి 23 నిమిషాల్లో ఉగ్రవాద స్థావరాలు 9 స్థావరాలను మట్టిపెట్టిన ఘనత మన భారతదేశ సైన్యానికే ఉంది. అది ప్రపంచం యావత్తు గర్వించింది. ఆపరేషన్ సింధూర్ ఎందుకంటే ప్రజల్లో చైతన్యం రావాలా, భారతదేశం పట్ల భారత ప్రజలను కాపాడుకోవడం కోసం, మన భారత మాత కోసం ఎంత సేవ చేయాలో అనే చైతన్యం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం. భారత సైనికులు మన కోసం నిరంతరం ఎంత కష్టపడుతున్నారో, బార్డర్లో వాళ్ళ యొక్క కుటుంబాలను వదులుకొని దేశ ప్రజల కోసం అది నిరంతరం ప్రాణాలకి త్యాగం చేస్తూ దేశం కోసం పాటుపడుతున్న సైనికుల కోసం ఈ ఆపరేషన్ సింధూర్ కార్యక్రమంలో వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటూ వాళ్ళకి మద్దతుగా మేము ఉన్నామని ఈ కార్యక్రమం చేస్తున్నాం. దేశం కోసం మోదీ ఆర్మీ ఉన్నది, అలాగే ఆర్మీ కోసం మేమందరం కూడా ఉన్నామని చెప్పి దేశవ్యాప్తంగా ఈ రోజు తిరంగా కార్యక్రమం జరుగుతుంది. ఈ ఆపరేషన్ సింధూర్తో వితిన్ నెల రోజుల లోపులోనే ఈ బాధిత కుటుంబాలందరికీ కూడా ఒక ధైర్యం కల్పించడం జరిగింది. దేశానంతరికీ కూడా ఒక ధైర్యం కల్పించడం వచ్చింది. మన దేశం మొత్తం మీద ప్రతి ఒక్కడి గుండెల్లో దేశభక్తి నుండి ఈ ఎంతో ఆనందోత్సవాలతో జరుపుకుంటున్న ఈ సింధూర్ ఆపరేషన్ అని. పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందినటువంటి టూరిస్టులకి ఏదైతే అన్యాయం జరిగిందో దాన్ని భారతీయ జనతా పార్టీయే కాకుండా యావత్ భారతదేశం, అదే కాకుండా యావత్ ప్రపంచం కూడా ఖండించడం జరిగింది. వారికి జరిగినటువంటి నష్టానికి, వారు కోల్పోయినటువంటి సింధూరాన్ని మనం తెచ్చి తేలేకపోయినప్పటికీ కూడా వారికి జరిగిన అన్యాయం కోసం అని చెప్పేసి ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది ఇండియన్ ఆర్మీ చేయడం జరిగింది. దాంట్లో ఏదైతే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేటువంటి ప్రదేశం ఉందో అక్కడ ఉన్నటువంటి ముష్కర్లు ఉన్నటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా బ్లాస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ముష్కర్లు కూడా నేలమట్టం చేయడం జరిగింది. దీన్ని బట్టి నరేంద్ర మోడీ గారు మన భారత మహిళలకు జరిగినటువంటి అన్యాయం కోసం ఏ విధంగా స్పందించారనేటువంటిది యావత్ ప్రపంచం కూడా చూడడం జరిగింది. దీన్ని యావత్ ప్రపంచమే కాకుండా మన భారతీయులే కాకుండా యావత్ ప్రపంచం కూడా దీని వెనకాల నిలబడ్డారు. ఇక్కడ ఎవరిని కూడా పాకిస్తాన్ అటువంటి సామాన్య పౌరులు ఎవరికి కూడా అన్యాయం జరగకుండా, ఎవరికి హాని జరగకుండా కేవలం ముష్కరులను మాత్రమే తుదిముట్టించడం అనేటువంటిది ఆపరేషన్ సింధూర్ యొక్క లక్ష్యం అని చెప్పేసి ఇక్కడ నెరవేరడం జరిగింది. అదేవిధంగా భారత సైనికులు త్రివిధ దళాల వారికి, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈ విజయం, ఈ ఆపరేషన్ సింధూర్ విజయం సాధించినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్డీఏ కూటమి తరఫున అందరం కూడా ఇవాళ పిఠాపురంలో ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. పాకిస్తాన్ మన దొంగ దెబ్బ తీయడానికి ప్రయత్నించినప్పుడు మన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో చాలా బలంగా వారి ప్రయత్నాలు తిప్పుకోవడం జరిగింది. ఇందులో అసూలు బాసిన వీర సైనికులకి, అదేవిధంగా పెహల్గాంలో ప్రాణాలు కోల్పోయినటువంటి అమాయకులైనటువంటి భారతీయులు టూరిస్టులకి, అదేవిధంగా ఇంత సమర్థవంతంగా ఈ వాళ్ళ యొక్క చర్యలు తిప్పుకుంటున్న త్రివిధ దళాధిపతులకి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతాపూర్వకంగా కూడా తెలియజేయడానికి ఈ తిరంగా యాత్ర జరుగుతుంది. చాలా సంతోషం. ఈ ఫలితాలన్నీ కూడా భారతదేశం యొక్క శక్తిని చాటి చెప్పాయి. భారతదేశం అంటే ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పాయి. అత్యంత సమర్థుడైనటువంటి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ప్రభుత్వం చాలా ఎంత ఈ 10 ఏళ్లలో జరిగినటువంటి విషయం చాలా గొప్పది. నాకు ఒక డిఫెన్స్లో పనిచేసే ఒక ఆయన చెప్పాడు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేయింది మోడీ గారు చేసింది అంటే గత 10 సంవత్సరాల్లోనూ వీళ్ళ చేసిన ఇన్వెస్ట్మెంట్, ప్రత్యేకంగా మిలిటరీని, వైమానిక దళాన్ని ఆధునీకరించడానికి, అంటే గతంలో అంత ప్రయారిటీ ఇచ్చేవారు కాదు. మనకెవరికీ తెలియకుండా చాలా శక్తివంతంగా ఈ త్రివిధాన్ని కూడా మోడీ గారి నేతృత్వంలో ఈ 10 సంవత్సరాలు తీర్చిదిద్దారు. దాని తాలూకా ఫలితాలని మనం రోజు చూసాం. ఈవేళ ఎవరైనా కూడా భారతదేశం పక్క చూడాలన్నా కూడా ఎవరైనా కూడా భయపడిన పరిస్థితిని ఈవేళ ఈ త్రివిధానాలు కూడా చేసే చాలా సంతోషం. ఎంత సమర్థంగా చేసిన వారికి ఒక సంతోషపూర్వకంగా ఇలా భారతదేశంలో నెలకొన్నటువంటి ఈ పండుగ వాతావరణంలో ఈ తిరంగా యాత్ర జరగడం చాలా సంతోషం.
విశాఖలో గత నెలలో జరిగిన చోరీలకు సంబంధించి 81 మందిని విశాఖ నగర నేర పరిశోధన విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి కోటికి పైగా విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సిపి శంకరప్రతాప్ బాగ్చి వెల్లడించారు. ఏప్రిల్ నెలలో 123 చోరీ కేసులు నమోదు కాగా వాటిలో 98 కేసులను ఛేదించామన్నారు. చోరీలకు పాల్పడిన 81 మందిని అరెస్ట్ చేశామని, నిందితుల నుంచి 562 గ్రాముల బంగారం, 701 గ్రాముల వెండి, 7.85 లక్షల నగదు, 54 మోటార్ సైకిల్, 380 సెల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్, 4 ఏసీలు, ఒక టీవీ, 10 బ్యాటరీలు, మొత్తం 1,53,580 విలువైన సొత్తును రికవరీ చేశామన్నారు. వాటిని బాధితులకు సిపి చేతుల మీదుగా అందజేశారు. కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చోరీ సొత్తు లభ్యం కాగానే నేరుగా తమకు వాటిని అందజేయడం చాలా సంతోషంగా ఉందంటూ బాధితులు సిపికి ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారము. మనం ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా వైజాగ్ సిటీ పోలీస్ ఒక నెలలో కోటి కంటే ఎక్కువ విలువైన స్టోలెన్ ప్రాపర్టీ, మిస్సింగ్ ప్రాపర్టీ రికవర్ చేశారండి. ఈసారి 1,53,580 రూపాయల విలువైన వస్తువులు మేము రికవర్ చేశాము. 1 రాబరీ కేస్, 5 డే హెచ్బి కేస్, 5 నైట్ హెచ్బి కేస్, 10 స్నాచింగ్ కేస్, 24 మోటార్ సైకిల్ థెఫ్ట్ కేస్, మిగిలిన 23 దొంగతనం కేసు, మొత్తం 98 కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. 81 అఫెండర్స్ని అరెస్ట్ చేసి గోల్డ్ 562.045 గ్రామ్, వెండి 701.775 గ్రామ్స్, క్యాష్ 7,84,930 రూపాయలు, 54 మోటార్ సైకిల్స్, 380 మొబైల్ ఫోన్, ఒక ల్యాప్టాప్, ఒక మేకా, 4 ఏసీ యూనిట్స్, ఒక LG 55-inch టెలివిజన్, 10 బ్యాటరీస్. సో నేను ఇది ఒక రికార్డ్ సృష్టించిన విశాఖపట్నం సిటీ పోలీస్ క్రైమ్ వింగ్, అది మన డిసిపి గారి ఆధ్వర్యంలో ఏడీసీపీ, ఏసీపీ, ఆల్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, ఆల్ పోలీస్ ఆఫీసర్స్ అండ్ మెన్ అండ్ హోమ్ గార్డ్స్ క్రైమ్ వింగ్లో పనిచేస్తున్న అందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం. నాది చైన్ 2 రోజుల క్రితం పోయిందండి, ఏప్రిల్ 1వ తారీఖున. నాకు సాయంత్రానికే మా సార్ రికవరీ చేయించి మీ డిఎస్పీ గారు, ఎస్పీ గారు ఆధ్వర్యంలో, సిపి గారి ఆధ్వర్యంలో మీకు ఇప్పిస్తానమ్మా, మీ చైన్ మీకు దొరికింది అని చెప్పడం జరిగింది. ఎంత సంతోషాన్ని నేను పొందుతానని నేను అనుకోలేదండి. ఇదంతా కూడా విశాఖపట్నం పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన గొప్ప కార్యం. వన్ డే 24 hours తిరగకుండా డీసీపీ గారి ఆధ్వర్యంలోనూ, మా కమిషనర్ గారి ఆధ్వర్యంలో నా వస్తువు నాకు దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ కూడా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. మనందరం మన వస్తువు పోయినా బాధపడకుండా తెప్పించి మళ్ళీ మనకి వాళ్ళందరి సమక్షంలో మనకు అందజేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. అది మా సూపరింటెండెంట్ శివానంద్ గారు వెంటనే కమిషనర్ గారికి ఫోన్ చేసి ఆయనతో ఫోన్లో కంప్లైంట్ అయిపోతారు. సార్ వెంటనే మొత్తం క్రైమ్ పోలీస్ వారికి తెలియపరిచారు. అది వన్ డేలో దీన్ని పట్టుకున్నారు దొంగని. సార్కి, కమిషనర్ సార్కి, డీసీపీ మేడం గారికి, అదే మొత్తం క్రైమ్ పోలీస్ వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అమౌంట్ బెదిరించి కన్వర్ట్ చేయించుకున్నాడు. అమౌంట్ వెంటనే స్టేషన్కి కంప్లీట్ చేస్తే సిఎస్ఆర్ నైట్ రౌండ్స్లో ఉన్నారు. వచ్చారు, కంప్లీట్ మొత్తం పెట్టాము. వితిన్ 20 minutesలో నెంబర్ ద్వారా ట్రేస్ చేసి అతను పట్టుకున్నారు. సిఎస్ఆర్కి ఆ రోజు నైట్ ఉన్న స్టాఫ్ అంతా ధన్యవాదాలు సార్. తర్వాత జీపీ సార్ కూడా థ్యాంక్స్ సార్. సార్ ఆ కేసు ఆ కంప్లైంట్ సార్కి మెసేజ్ చేస్తే సార్ కూడా సిబి సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. సార్
మాది గాజువాక డిపో దగ్గర కిరాణా షాప్ అండి. కిరాణా షాప్లో మా అమ్మగారు వెళ్ళేటప్పుడు ఒక తెలియని వ్యక్తి వచ్చి చైన్ తెంపుకొని పారిపోతే మేము 10 minutesలోనే గాజువాక ప్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసామండి. మేము పోలీస్ స్టేషన్ నుంచి మేము షాప్కి వచ్చేసరికి సిఐ గారు వాళ్ళు టీము చేరుకొని బాగా ఇన్వెస్టిగేషన్ చేశారండి. కాకపోతే ఏంటంటే క్లూలెస్ వల్ల దొరకడం కాస్త టైం అయినా కూడా మేము ఆశలు వదిలేసుకుంటున్న టైంలోని మళ్ళీ మాకు దొరికిందని చెప్పడంతో ఇది మా నాన్నగారు చేయని అవడంతో మా మదర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా ప్రజెంట్ ఏంటంటే ఒక రకమైన ఇది ఉంటుంది జనాలకి ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి. కానీ మా మదర్ ఏంటంటే పర్సనల్గా అందరూ కూడా సిబ్బంది మార్తీరు నడవడిక అంటే తను వెరీ ప్లెజెంట్గా ఫీల్ అయ్యారు, చాలా హ్యాపీగా. థ్యాంక్ యూ వెరీ మచ్. 27కి ఇన్సిడెంట్ అయింది దగ్గర. నేను 6:30 సరికి కాల్ చేశాను. 6:43 సరికి పోలీసులు ఇంట్లో ఉన్నారు. ఈవినింగ్ సరికి మాకు ఏ ఇన్ఫర్మేషన్ తెలిసింది, వీళ్ళు విజయవాడ వెళ్ళడం ట్రాక్ చేయడం అన్నీ చాలా స్మూత్గా అయింది. The response from police team is more than commendable, and I'm shocked to see such kind of response, and I really thank DSP sir and CP sir for all the support they do. Thank you so much. అదే సార్, కెమెరా పోయిందనగానే 112 డ్రైవ్ చేశాను. వెంటనే పోలీసు 1 hourలో వచ్చారు, వెంటనే వచ్చారు. ఎలా జరిగింది ఏం జరిగింది చెప్పారు. తిరిగి చెప్పాం సార్, కెమెరా పెట్టి వాటర్ కోసం ఉంటారు సార్. వెళ్ళొచ్చో గ్యాప్లో కెమెరా తీసేది చెప్పాం. వెంటనే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ చేశారు. అంటే 1 hourలో కెమెరా కనిపెట్టారు. ఆ కెమెరా ఎవరైతే తీసుకున్నారో వాళ్ళని కనిపెట్టారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ రావాలండి. అక్కడ मेरे मम्मी पापा के साथ तो रोज घूमने के लिए जा रहे थे. उस टाइम में मोबाइल मेरा ऑटो से शायद गिर गया. तो पहले तो मैं कंप्लेन देना नहीं चाहता था. फिर बाद में कोई क्राइम करेगा और मैं इससे बचने के लिए मैंने कंप्लेन डाला. तो अगले दिन मैं 1 टाउन थाने में गया और वहाँ पर एक व्हाट्सएप नंबर मेरे को प्रोवाइड किया गया. तो उस नंबर से मैं घर में जा कर के कंप्लेंट डाला. और मैंने तो सोचा नहीं था कि ये फ़ोन आज मेरे को मिलेगा. तो जैसे मेरे को परसों दिन संडे को मेरे को फ़ोन आया कि आपका फ़ोन मिल गया है और आप उधर ले सकते हैं. तो पूरा विशाखापट्टनम पुलिस को मैं दोबारा थैंक्स करना चाहूँगा. यहाँ का पुलिस जितना चौकन है ये सब कारोबार में, हम उड़ीसा से हैं लेकिन वहाँ का पुलिस मेरे को लगता है थोड़ा इनके से बहुत कम ये सब काम करें. थैंक यू. थैंक्स टू ऑल. మొట్టమొదటిసారిగా పోలీస్ వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. నా ఫోన్ మార్కెట్కి వెళ్తుంటే సంథింగ్ ఎక్కడో అది జారి పడిపోవడం జరిగింది. సో ఈ ఫోన్లు అనేది చాలా వాల్యుబుల్ అండి మన లైఫ్లో. సో అటువంటి వాటిని జాగ్రత్తగా చూసుకోవడం మనకు చాలా ముఖ్యమండి. సో పోలీస్ వారికి ముఖ్యంగా సిపి గారికి నా congratulate them to recovering all the phones, and it's very great pleasure to have with you. పడిపోయిన తర్వాత నేను అన్ని 2 టౌన్ కంప్లీట్ అవ్వడం జరిగింది. మరుసటి పొద్దున సివిల్ ఎస్ఐ గారు 2 కానిస్టేబుల్ ఇచ్చి మా ఇంట్లో సీసీ కెమెరా అన్ని చెక్ చేయించారు. చెక్ చేసి మొత్తం ఎంక్వైరీ చేయించి సీఏ గారు ఆదివారంలో మొత్తం సివిల్ ఎస్ఐ గారు, అర్జు గారు, హఫీజ్ గారు ఆ ఒడిశా కోరపుట్ వెళ్ళి నా బండిని తీసుకొని రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్ సర్వీస్. థ్యాంక్ యూ సో మచ్. 2.5 lakhs సార్ ఈ బైక్ సార్. మంత్స్ తర్వాత చూపించారు అసలు నేను ఆశలు చూసాను కానీ మాత్రం దాని మీద వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్.
ఏపీ హోంమంత్రి ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా రాయవరంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన మినీ మహానాడు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనిత. స్టీల్ ప్లాంట్ లో తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ దీక్ష చేపట్టిన ఏపీపీసీసీ అధ్యక్షురాలు. కూర్మన్నపాలెం వద్ద శిబిరంలో షర్మిల దీక్షను భగ్నం చేసిన పోలీసులు. నెలకొన్న ఉద్రిక్తత వాతావరణం. ప్రసిద్ధిగాంచిన ఆత్రేయపురం పూతరేకుల తయారీకి కల్తీ నెయ్యి వాడకంపై దాడులు చేపట్టిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. పలు పూతరేకుల తయారీ కేంద్రాలలో సుమారు 400 కేజీలు కల్తీ నెయ్యిను సీజ్ చేసిన తనిఖీల బృందం. రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత వైభవంగా శ్రీ వీరాంజనేయ స్వామి జయంతి వేడుకలు. పాయకరావుపేటలో హనుమాన్ జయంతి పురస్కరించుకుని శ్రీ 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 భక్తాంజనేయ ఆలయం వద్ద పోటెత్తిన భక్తులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.